ధ్యాన శ్లోకాలు చదివేసి ఊరుకోవడం కాదు, అర్థం తెలుసుకోవాలి. ఈ శ్లోకం మొత్తంలో కీలకమైన మాట ఏమిటో తెలుసా? అదభ్రైహి, అది చాలా కీలకమైన మాట. విష్ణుమూర్తికి ఎందుకు ఆ ధ్యానం కుదిరింది, మనకెందుకు కుదరలేదు? శుభ్రైహి అభ్రైహి అదభ్రైహి. శుభ్రైహి స్వచ్ఛమైన, అభ్రైహి ఆకాశంలో ఉండే మేఘాలు, అదభ్రైహి చలించని మేఘాలు. పాలసముద్రం మీద మేఘాలు ఉంటాయి కానీ చలించవు. మన మనస్సులో ఆలోచనలు నిరంతరం చలిస్తున్నాయి, అందుకే మనకి భగవంతుడు అంటాడు. ఆ ఆలోచనలు చలించకుండా నిశ్చలమైన స్థానాన్ని సాధించాలి. ఆలోచన వచ్చింది అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా వచ్చిందాన్ని వచ్చినట్టు తోసేయి, దాన్ని చర్చించకంటాడు. మనం చాలా విషయాల ముందు పనులు తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకోవాలి, క్రమంగా ఆలోచన కూడా తగ్గించుకోవాలి. అప్పుడు ఈ త్రిగుణాలని గెలవడం సాధ్యమవుతుంది. విష్ణుమూర్తి ఎందుకు గెలవగలిగాడు, ఆయన్ని బాణంగా శివుడు ఎందుకు వాడాడు అంటే ఆయన గెలిచాడు కాబట్టి.